హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రీసెంట్గా DFCCIL నుండి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. DFCCIL అంటే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది రైల్వేస్కి సంబంధించిన ఒక కార్పొరేషన్. ఇందులో 2 రకాల పోస్టుల్ని రిలీజ్ చేశారు, ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్. ఇంపార్టెంట్ డేట్స్: ఈ జాబ్స్కి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి May 20th, 2023 నుండి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 4 o'clock నుండి. క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి 19th June 2023 11:45 PM వరకు. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు. డేట్స్ వచ్చేసి 26th June 2023 ఈవినింగ్ 4 o'clock నుండి 30th June 2023 11:45 PM వరకు. ఈ జాబ్స్కి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ వచ్చేసి August 2023లో కండక్ట్ చేస్తారు. సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్ వచ్చేసి December 2023లో కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి March 2024లో జరుగుతుంది. డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్స్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. 2 types ఆఫ్ పోస్ట్ అని చెప్పుకున్నాం కదా. ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి వచ్చేసి శాలరీ 30,000 నుండి 1,20,000 వరకు ఉంటుంది. పోస్ట్ వైజ్ వేకెన్సీస్ అండ్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సివిల్. ఇందులో టోటల్గా 50 వేకెన్సీస్ ఉన్నాయి. UR అంటే జనరల్ కేటగిరీలో 24, SC 5, ST 3, OBC 13, EWS 5 వేకెన్సీస్. PWBDలో 2, ఎక్స్ సర్వీస్ మెన్లో 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ వచ్చేసి 3 years డిప్లొమా చేసి ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్ లేదా సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ లేదా సివిల్ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ లేదా సివిల్ ఇంజనీరింగ్ వాటర్ రిసోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మినిమం 60% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్. ఇందులో టోటల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయి. URలో 14, SCలో 4, STలో 2, OBCలో 8, EWSలో 2, PWBDలో 1, ఎక్స్ సర్వీస్ మెన్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years డిప్లొమా చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ పవర్ సప్లై ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ or power electronics or electronics and control systems from a recognized university. డిప్లొమాలో మినిమం 60% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్. ఇందులో టోటల్గా 235 వేకెన్సీస్ ఉన్నాయి. URలో 97, SCలో 35, STలో 17, OBCలో 63, EWSలో 23 వేకెన్సీస్ ఉన్నాయి. PWBDలో 9, ఎక్స్ సర్వీస్ మెన్లో 34. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. మినిమం 60% మార్క్స్ ఉండాలి. అంటే డిగ్రీ, బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఫినాన్స్. ఇందులో టోటల్గా 14 వేకెన్సీస్ ఉన్నాయి. UR అంటే జనరల్లో 8, SCలో 1, STలో 1, OBCలో 3, EWSలో 1, PWBDలో 1, ఎక్స్ సర్వీస్ మెన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి కామర్స్లో. మినిమం పర్సంటేజ్ వచ్చేసి 60% ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ HR అంటే హ్యూమన్ రిసోర్స్. ఇందులో టోటల్గా 19 వేకెన్సీస్ ఉన్నాయి. URలో 10, SCలో 2, SCలో 1, OBCలో 5, EWSలో 1, PWBDలో 1, ఎక్స్ సర్వీస్ మెన్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years BBA చేసి ఉండాలి. అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ BMS చేసి ఉండాలి HRలో ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇందులో కూడా మినిమం 60% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇందులో టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. UR అంటే జనరల్ కేటగిరీలో 4, SCలో 1, STలో 0, OBCలో 1, EWSలో 0, PWBDలో 0, ఎక్స్ సర్వీస్ మెన్లో 1 వేకెన్సీ ఉంది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 3 years బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసి ఉండాలి. అంటే BCA ఆర్ 3 years ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి కంప్యూటర్ సైన్స్లో ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఆర్ నెట్వర్కింగ్. ఇందులో కూడా మినిమం 60% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఈ పోస్ట్కి శాలరీ వచ్చేసి 25,000 రూపీస్ నుండి 68,000 రూపీస్ వరకు ఉంటుంది. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్. ఇందులో టోటల్గా 24 వేకెన్సీస్ ఉన్నాయి. UR అంటే జనరల్ కేటగిరీలో 12, SCలో 3, STలో 1, OBCలో 6, EWSలో 2, PWBDలో 1, ఎక్స్ సర్వీస్ మెన్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి.
దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్. ఇందులో కూడా మినిమం 60% మార్క్స్ ఉండాలి. దీంతో పాటుగా 2 years కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. యాక్ట్ అప్రెంటిస్షిప్ or ITI approved by SCVT or NCVT in the trade of electrician or wireman or electrician, power distribution or lift and escalator mechanic or instrument mechanic or technician, power electronic system. ITIలో కూడా మినిమం 60% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. ఇందులో టోటల్గా 148 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ అంటే జనరల్ కేటగిరీలో 62, ఎస్సీలో 22, ఎస్టీలో 11, ఓబీసీలో 39, ఈడబ్ల్యూఎస్లో 14, పీడబ్ల్యూబీడీలో 6, ఎక్స్ సర్వీస్ మెన్లో 21 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మినిమం 60% మార్క్స్ ఉండాలి. దీంతో పాటుగా 2 years కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. యాక్ట్ అప్రెంటిస్షిప్ ఆర్ ITI అప్రూవ్డ్ బై SCVT or NCVT in the trade of instrument mechanic or mechanic consumer electronics appliances or technician, power electronic system or electronics mechanic or fitter or wireman or electrician or information technology or information communication technology system maintenance or information technology electronic system maintenance. ITIలో కూడా మినిమం 60% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్. ఇందులో టోటల్గా 9 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్లో 6, ఎస్సీలో 1, ఎస్టీలో 0, ఓబీసీలో 2, ఈడబ్ల్యూఎస్లో 0, పీడబ్ల్యూబీడీలో 0, ఎక్స్ సర్వీస్ మెన్లో 1 వేకెన్సీ ఉంది. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మినిమం 60% మార్క్స్ ఉండాలి. దీంతో పాటుగా 2 years కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. యాక్ట్ అప్రెంటిస్షిప్ ఆర్ ITI అప్రూవ్డ్ బై SCVT ఆర్ NCVT ఫిట్టర్ ట్రేడ్లో. ITIలో కూడా మినిమం 60% మార్క్స్ ఉండాలి. లేదా మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మినిమం 60% మార్క్స్ ఉండాలి. దీంతో పాటుగా 1 year డ్యూరేషన్ ITI అప్రూవ్డ్ కోర్స్ని కంప్లీట్ చేసి ఉండాలి బై SCVT ఆర్ NCVT ఇన్ ది ట్రేడ్ ఆఫ్ వెల్డర్ ఆర్ ప్లంబర్ విత్ 1 year కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ITIలో కూడా మినిమం 60% మార్క్స్ ఉండాలి. ఏజ్ లిమిట్. ఈ ఏజ్ వచ్చేసి 1 July 2023కి చూసుకోవాలి. ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి వచ్చేసి 18 to 30, జూనియర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి 18 to 30. మీ కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC/ST క్యాండిడేట్స్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 years. ఒకవేళ కనుక పీడబ్ల్యూబీడీలోనే మీరు SC/ST క్యాండిడేట్ అయితే మీకు 15 years, ఓబీసీ కేటగిరీ అయితే కనుక 13 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్. ఈ నోటిఫికేషన్లో టోటల్గా 9 types ఆఫ్ పోస్ట్ని రిలీజ్ చేశారు. అయితే ఫస్ట్ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. అయితే అన్ని పోస్ట్కి ఇలా ఉండదు. ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ పోస్ట్కి స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. మిగిలిన పోస్ట్స్ అన్నిటికీ స్టేజ్ 1, స్టేజ్ 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. CBAT ఉండదు. అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మిగిలిన పోస్ట్కి ఉండదు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మెన్షన్ చేశారు. నెగిటివ్ మార్కింగ్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/4 ఆఫ్ మార్క్స్ కట్ అవుతాయి. అంటే మీరు పెట్టే ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ కట్ అవుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేసిక్ టెస్ట్లో టోటల్గా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. టైం వచ్చేసి 90 minutes. ఇందులో టోటల్గా 5 sections ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఆర్ న్యూమరికల్ ఎబిలిటీ. ఇందులో 30 questions ఉంటాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. ఇందులో 15 questions ఉంటాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఇందులో 15 questions. లాజికల్ రీజనింగ్ ఆర్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇందులో 30. నాలెడ్జ్ అబౌట్ రైల్వేస్ ఆర్ DFCCIL అంటే రైల్వేస్ లేదా DFCCILకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి సంబంధించి 10 questions వస్తాయి. టోటల్గా 100 questions. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత రావాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. UR అంటే జనరల్ కేటగిరీ ఆర్ EWS కేటగిరీ వాళ్ళకి మినిమం 40% రావాలి. SCR OBCకి 30%, SCకి 25% రావాలి మినిమం. ఎగ్జామినేషన్ ఫీ. UR OBC EWS కేటగిరీ వాళ్ళు 1000 rupees అప్లికేషన్ ఫీ పే చేయాలి. SC ST PWBD ఎక్స్ సర్వీస్మెన్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు.
హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి, dfcci.com వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. మీ కన్వీనియన్స్ కోసం ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.